ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 1వ అధ్యాయం అర్జున విషాద యోగం గురించి నేర్చుకున్నాం. అర్జునుడు తన బంధువుల్ని, వాళ్ళ స్నేహితుల్ని, వీళ్ళందరినీ చూసి వాళ్ళని నేను చంపలేనని చెప్పి విషాదంతో, బాధతో రథం మీద కొలబడతాడు. అయితే 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగము. ఈ సాంఖ్యయోగంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ అధ్యాయము. ఈ అధ్యాయం నుంచి భగవంతుడి బోధ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి శ్లోకాన్ని వివరంగా తెలుసుకుందాము. అలాగే మన జీవితంలో కూడా ఆచరించుకోవడానికి చాలా మార్గాలు చూపిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో జాగ్రత్తగా విందాము ఈ అధ్యాయాన్ని. అయితే ఇక్కడ 1 నుంచి 10 శ్లోకాలు అర్జునుడి యొక్క బాధని తను ఎందుకు బాధపడుతున్నాడు అనేది వివరిస్తాడనమాట. ఈ 10 శ్లోకాల గురించి ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ శ్లోకంలో సంజయుడు ఏం చెప్తాడంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ విధంగా అర్జునుడు రథంపై కూలబడిపోయాడు తన బాధతోటి. అలాగే ఆ బాధను చూసి, అలాంటి స్థితిలో ఉన్న అటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. 2వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, ఓ అర్జున, నువ్వు మంచి ధైర్యశాలివి, వీరుడివి, కానీ ఈ దౌర్బల్యమైనటువంటి ఇది మాయ మోహము ఎందుకు వచ్చింది నీకు అని అడుగుతున్నాడు అనమాట. అలాగే 3వ శ్లోకంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయితే శరీరానికి మట్టి అంటుకుంటే స్నానం చేసి ఎలా అయితే కడుక్కుంటామో, నీ మనసుకి కూడా మాలిన్యం అంటింది. ఏ మాలిన్యం అంటింది? నా వాళ్ళు, నాది, నా బంధువులు అనే మురికి అంటుకుంది. దాన్ని నీవు జ్ఞానంతో కడిగేయి అర్జున అని చెప్పి 3వ శ్లోకంలో చెప్తాడు. అంటే ఇక్కడ మనం అజ్ఞానము అంటే ఒక చీకటి రూమ్ ఉందనుకోండి. ఆ రూమ్లో దాన్ని చీకటిని తొలగించడానికి ఏం చేస్తాము? ఒక లైట్ వేస్తాం, లేకపోతే ఒక దీపాన్ని వెలిగిస్తాం. ఆ దీపం వెలుగులో ఆ అజ్ఞానం అంటే ఆ చీకటి అనేది పోతుంది. అలాగే కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడి మనసులో ఉన్నటువంటి ఆ చీకటిని జ్ఞానం అనే దీపంతో తొలగించమని చెప్తున్నాడు అనమాట. అయితే 4వ శ్లోకంలో మళ్ళీ అర్జునుడు చెప్తున్నాడు, ఓ కృష్ణ, నేను మామూలుగా అయితే బాధపడను, కానీ నా వాళ్ళు, నా గురువు, నాకు ప్రియమైనటువంటి భీష్మ పితామహ, వీళ్ళందరూ చాలా ఇష్టమైన వాళ్ళు. నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు, గురువుగా నాకు విద్య నేర్పించారు, నన్ను మంచి ధనుర్బాణాలలో మంచి పండితుడిని చేసినటువంటి గురువు, వీళ్ళందరినీ చంపితే నాకు చాలా పాపం అంటుకుంటుంది. ఆ పాపాన్ని ఒడిగట్టుకునే కంటే నేను భిక్ష చేసుకునైనా బతుకుతాను అని చెప్పి తన దీన స్థితిని కృష్ణ పరమాత్మకి వివరిస్తాడనమాట. దాంతోపాటుగా ఇంకా ఏం చెప్తాడంటే, ఒకవేళ యుద్ధంలో గెలుస్తామో లేమో కృష్ణ, ఒకవేళ గెలిస్తే రాజ్యం వస్తుంది, కానీ నా వాళ్ళందరినీ కోల్పోతాను. ఒకవేళ గెలవకపోతే, ఓడిపోతే నేను, నా తమ్ముళ్ళు అందరూ పరాజయం పాలవుతాము. అందరూ నన్ను ఓడిపోయారు అంటారు. మాకు రాజ్యము దక్కదు, మా వాళ్ళు దక్కరు. అందుకని నేను యుద్ధం చెయ్యను అని చెప్పి చెప్తూ, ఇంకా నాకు ఈ పరిస్థితుల్లో నేనేం చేయలేను కృష్ణ, నువ్వే నాకు మార్గం చూపించాలి, నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి 7వ శ్లోకంలో శరణాగతి పొందుతాడనమాట. ఆయన్ని గురువుగా స్వీకరిస్తాడు. నువ్వేం చెప్తే అది చేస్తానని. 8వ శ్లోకంలో ఏమంటున్నాడంటే అర్జునుడు, ఈ ఇంద్రియాలు ఏవైతే పంచేంద్రియాలు ఉన్నాయో అవన్నీ నన్ను చాలా చాలా బాధ పెడుతున్నాయి. ఆ బాధని నేను ఎలా పోగొట్టుకోగలుగుతాను కృష్ణ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట 7వ శ్లోకంలో. 8వ శ్లోకంలో సంజయుడు ఏమంటున్నాడంటే, యుద్ధం చేయలేనని కూలబడినటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ 9వ శ్లోకంలో ధృతరాష్ట్రుడికి వివిధంగా వివరిస్తున్నాడు అనమాట. యుద్ధం చేయలేనని కూలబడ్డ అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు అని చెప్పి మనం అనుకున్నాం కదా, చిన్నపిల్లలు బొమ్మలతోటి ఎలా అయితే తాదాత్మ్యం చెందినప్పుడు మనకి నవ్వు వస్తుంది. అదే నాకు మొత్తము అని చెప్పి వాళ్ళు ఎలా భావిస్తారో, ఇక్కడ అర్జునుడు కూడా ఆ మోహమే తనకి అని భావిస్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడికి మందహాసం చేశాడనమాట. నెక్స్ట్ 11వ శ్లోకం నుంచి భగవంతుడు మాట్లాడతాడు. ఆధ్యాత్మిక బోధ గురించి చెప్తాడు. ఆత్మ అంటే ఏంటి, జన్మలంటే ఏంటి, వీటన్నిటి గురించి చక్కగా తెలుసుకుందాము. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఏదైనా సరే మీరు చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నన్ను ఎంకరేజ్ చేయండి. జై శ్రీకృష్ణ అందరికీ.